హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'మూర్ఖపు మొగుడు' సిరీస్‌లో లాస్ట్ పార్ట్ ఇది. ఈ పార్ట్‌తో ఈ స్టోరీ ఎండ్ అయిపోతుంది. కొత్త వాళ్ళెవరైనా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి లైక్ చేయండి. మీరిచ్చే లైక్ నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. అండ్ ఇంకొకటి హైప్ చేయడానికి ప్రయత్నించండి. ఇలా అంటే ఎక్కువ స్టోరీస్ వినడానికి ఇష్టపడే వాళ్ళకి రీచ్ అవ్వడానికి ఏమంటారు ఉపయోగపడుతుందనమాట. థ్యాంక్ యూ. ఇక కథలోకి వెళ్తే, సిరి లేచి రూమ్‌లో చూసేసరికి ఎదురుగా రామ్ నిలబడి నవ్వుతూ ఉన్నాడు. రూమ్ అంతా డెకరేట్ చేసి ఉంది. రామ్ మీద కోపం వచ్చినా రూమ్ అంతా చూసి హ్యాపీగా ఫీల్ అయింది సిరి. రామ్ దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్‌డే సిరి అని అన్నాడు. సిరి థ్యాంక్ యూ అని, అయినా నా పుట్టినరోజు నీకెలా తెలుసు అంది. పెళ్ళాం పుట్టినరోజు ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా అని రామ్ అన్నాడు. అప్పుడే రామయ్య గదిలోకి వచ్చి, మా అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఇలాగే సంతోషంగా ఉండాలి అన్నాడు. థ్యాంక్ యూ తాతయ్య అని రామయ్యని హత్తుకోగా, అంతేలే, మీరు అంతా ఒకటే కాబట్టి. చూసావా తాతయ్య, నువ్వు విష్ చేస్తే నీకు హగ్ ఇచ్చింది. నేను మాత్రం ఇంత కష్టపడ్డా నాకేం లేదు. ఏం చేస్తాం అని నీరసంగా అన్నాడు రామ్. సిరి కోపంగా చూడగా, అదిగో చూడు తాతయ్య ఎలా చూస్తుందో అంటే, చాల్లే గాని కేక్ ఎక్కడా అని రామయ్య అన్నాడు. అవును కదా అని రామ్ సిరి చేత కేక్ కట్ చేయించాడు. కేక్ రామయ్యకి తినిపిస్తే, మరి నాకు లేదా అని రామ్ అన్నాడు. సిరి వెటకారంగా, ఈ కేక్ నేను చేయలేదుగా, ఎలా తింటావ్ అంది. నువ్వు రాకాసివే అని నవ్వాడు రామ్. సరే తల్లి పడుకో, రేపు చాలా పనులున్నాయి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామయ్య. రామయ్య వెళ్ళాక డోర్ వేసి వచ్చి పడుకున్నాడు రామ్. నెక్స్ట్ డే సిరి కంటే ముందే రామ్ లేచి సిరి కోసం అన్నీ రెడీ చేశాడు. సిరి లేచి స్నానం చేసి వచ్చేసరికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఒక పేపర్ మీద రాసి అక్కడ చీర నగలు పెట్టున్నాయి. సిరి నవ్వుతూ ఆ చీర కట్టుకొని రెడీ అయింది. కిందకి వచ్చేసరికి హాల్లో రామ్, రామయ్య ఇద్దరూ రెడీ అయ్యి కూర్చొని ఉన్నారు. సిరి రాగానే, పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మాయి గారు అని లత అని పాయసం తెచ్చి ఇచ్చింది. థ్యాంక్స్ లత అని ఆ పాయసం తీసుకుంది సిరి. తిని, లత పాయసం చాలా బాగుంది. నువ్వు ఇంత బాగా ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు తెలుసా అంది. లత నవ్వుతూ, చేసింది నేను కాదమ్మాయి గారు అంది. అవునా, మరెవరు చేశారు అంటే రామ్ వైపు చూసింది లత. సిరి నమ్మలేనట్లుగా, నిజమా అంటే, అవునమ్మాయి గారు, బాబుగారు నన్ను అసలు ఏం చేయనివ్వలేదు, అంతా ఆయనే చేశారు అని అంది. రామ్ నువ్వు ఇంత బాగా చేయగలవా, నిజంగా చాలా బాగుంది అంది సిరి. అది సరే గాని పద బయటికి వెళ్దాం అని అంతా బయలుదేరారు. రామయ్య, రామ్, సిరి, లత ముందు గుడికి వెళ్ళి పూజ చేయించుకొని అక్కడి నుండి ఒక ప్లేస్కి వెళ్ళారు. సిరి చుట్టూ చూస్తూ, రామ్ నీకు ఇక్కడికి తీసుకురావాలని ఎందుకు అనిపించింది అంది. సంతోషమైన బాధైనా నువ్వు ఇక్కడికేగా వస్తావు, నేను నీలా ఇక్కడేగా చూపిస్తావు, నా సిరికి ఏది ఇష్టమో నాకు తెలీదా అన్నాడు రామ్. రామయ్య చూస్తూ, రామ్ నేను చిన్నప్పుడు మా అమ్మతో కలిసి ఇక్కడికి వచ్చేవాణ్ణి. అమ్మ పోయాక మళ్ళీ రాలేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అన్నాడు. మీరేగా సిరి మీ అమ్మ అని అంటూ ఉంటారు. నిజంగానే మీ అమ్మే మళ్ళీ మీకోసం పుట్టిందేమో అన్నాడు రామ్. లత చూస్తూ, బాబుగారు నేనెప్పుడు ఈ గుడి గురించి వినడమే కానీ ఇంతవరకు రాలేదు అంది. అది ఒక పురాతన గుడి. ఆ ఊరికి చాలా దూరంలో ఉన్న ఒక అడవిలో, అది కూడా ఒక పెద్ద కొండ మధ్యలో ఉన్న శివాలయం. అక్కడికి జనసంచారం చాలా తక్కువ. ఆ గుడి, ఆ కట్టడం చూస్తే అంతా నోరు వెళ్ళబెట్టి చూస్తారు. అంత అందంగా ఉంటుంది. కానీ అడవి అవ్వడం వల్ల రాను రాను జనం రావడం తగ్గించారు. సిరికి ఈ గుడంటే చాలా ఇష్టం. ఇక్కడికి ఎక్కువగా సాధువులు జపం చేసుకోవడానికి వస్తుంటారు. సిరి చిన్నతనంలో ఎవరికీ చెప్పకుండా వచ్చేది. ఇంట్లో చెప్తే అంత రిస్క్ వద్దంటారు అని ఇలా వచ్చేది. ఈ మధ్య కాలంలో రాలేదు. తల్లిదండ్రులు పోయాక అసలు టైం కూడా దొరకడం లేదు. ఈ గుడికి వస్తే సిరి తన బాధనంతా మర్చిపోయి కొత్త ఎనర్జీ వచ్చినట్లు ఫీల్ అవుతుంది. చాలా కాలం తర్వాత సిరికి పాజిటివ్ ఫీల్ కలిగింది. దేవుడి దర్శనం చేసుకున్నాక అంతా ఒక దగ్గర కూర్చున్నారు. రామ్ మాట్లాడుతూ, సిరి నా తరపు నుండి నీ పుట్టినరోజుకి చిన్న కానుక అని ఒక కవర్ తీసి ఇచ్చాడు. సిరి ఆ కవర్ తీసుకుంటూ ఏంటిది అంది. చూడు, చూస్తే నీకే తెలుస్తుంది అన్నాడు రామ్. సిరి ఆ కవర్ ఓపెన్ చేసి చూసి కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకుంది.
"హే సిరి, ఎందుకు ఏడుస్తున్నావు? పుట్టినరోజు నాడు ఎవరైనా ఇలా ఏడుస్తారా?" అన్నాడు. రామయ్య "ఏంటి సిరి అది" అంటే "లా కాలేజీలో చదువుకోవడానికి అడ్మిషన్ తీసుకున్నాను తాతయ్య" అని అంది. రామయ్య మాట్లాడుతూ "రామ్, మా అమ్మ అని నేనెప్పుడు అంటూ ఉంటానే కానీ తనకి ఏది ఇష్టం అని ఇంతవరకు తెలుసుకోలేకపోయాను. నువ్వు నా తల్లిని ఎలా చూసుకుంటావని భయమేసింది. కానీ ఇక నాకేమైనా పర్వాలేదు. నీ చేతుల్లో నా తల్లి సంతోషంగా ఉంటుంది" అన్నాడు. అప్పటికే చాలా ఆలస్యం అయింది. దాంతో "పదండి, ఇప్పుడు బయలుదేరితేనే నైట్ కల్లా ఇంటికి వెళ్తాం" అని అందరినీ తీసుకొని ఇంటికి వచ్చాడు రామ్. అప్పటికే చాలా రాత్రి అవ్వడంతో ఎవరి గదుల్లోకి వారు వెళ్ళారు. ఇద్దరూ ఫ్రెష్ అయి పడుకున్నారు. సిరి రామ్ పక్కకి వచ్చి పడుకొని "రామ్" అని మెల్లగా పిలిచింది. "హా సిరి" అంటే "చాలా థాంక్స్ రామ్. అసలు నాకివాళ నా పుట్టినరోజు అని కూడా గుర్తులేదు. నీ వల్ల నా లైఫ్లో ఒక మెమరబుల్ డే దక్కింది. థాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్" అని తనంతట తానే రామ్ని గట్టిగా హగ్ చేసుకొని రామ్ గుండెలపై తల పెట్టి పడుకుంది. సిరి ఇలా నేరుగా తనే రావడం రామ్కి మంచి ఫీల్ అనిపించింది. సిరి "ఒక హగ్ మాత్రమేనా, ఇంకేం లేదా" అని అన్నాడు రామ్. సిరి నవ్వుతూ "ఇంకేం కావాలి" అంది. "ఏమడిగినా ఇస్తావా" అన్నాడు. "అడుగు, ఇస్తాను" అని అంటే "మరి అడిగాక తిట్టకూడదు" అన్నాడు. "సరే అడుగు" అని సిరి అంది. "రేపటి నుంచే నేను కూడా నీతో పాటు ఆఫీస్కి వస్తాను" అని అన్నాడు. సిరి సీరియస్గా "అంటే ఇంతసేపు నువ్వు సాగదీసింది ఇది అడగడానికా" అని అంది సిరి. "అవును, ఇంకేముంది" అని సరదాగా అన్నాడు రామ్. సిరి చూపులు అర్థం చేసుకొని ఇంకాసేపు ఆట పట్టించాలి అని అనుకొని "నిజంగా సిరి, నువ్వేం ఎక్స్పెక్ట్ చేశావు" అని అన్నాడు. "ఏం లేదు, పడుకో" అని పక్కకు తిరిగి పడుకుంది సిరి. "వామ్మో, ఈ అమ్మోరికి కోపం వచ్చింది" అని మెల్లగా "సిరి, సిరి" అని పిలిచాడు. "ఏంటి" అని కోపంగా అంది. "అది కాదు సిరి" అని అంటుంటే సిరి చెవులు మూసుకుంది. రామ్కి కోపం వచ్చి "నువ్వు ఇలా చెప్తే వినవు" అని అమాంతం సిరిని తన వైపుకు తిప్పుకొని ఆమె పెదవులని తన పెదవులతో ముడివేశాడు. ఈ ఊహించని పరిణామానికి సిరి కళ్ళు పెద్దవి చేసి బిగుసుకుపోయింది. కాసేపటికి సిరి పెదవుల్ని వదిలి "ఇదేగా నేను అడిగితే వినాలనుకున్నావ్" అన్నాడు. సిరి ఇంకా షాక్లోనే ఉంది. మెల్లగా సిరి నడుం మీద చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. సిరి సిగ్గుతో రామ్ ఎదలోకి తన మొహాన్ని దాచుకుంది. రామ్ నవ్వుతూ గట్టిగా హగ్ చేసుకొని పడుకున్నాడు. నెక్స్ట్ డే సిరితో పాటే రామ్ లేచి రెడీ అయ్యాడు. సిరి టిఫిన్ చేసి రామ్కి కూడా వడ్డించింది. రామ్ తినను అన్నట్లు సైగ చేస్తే "ప్లీజ్ రామ్, ఇక్కడ అందరూ ఉన్నారు, తిను" అంది. "నో మీన్స్ నో" అని తల అడ్డంగా ఊపాడు రామ్. సిరి చేసేదేం లేక సరే అని తన చేతులతో రామ్కి తినిపించింది. రామ్ చాలా ఆనందపడ్డాడు. రామయ్య వీళ్ళిద్దరినీ చూసి చాలా సంతోషించాడు. లత మాత్రం సిగ్గుతో మెలికలు తిరిగింది. నీలాకి ఇది అంతా నచ్చలేదు. రామ్ గాలి వెధవ. సిరిని వాడికిచ్చి చేస్తే రోజూ అది ఏడుస్తూ ఉంటుంది అనుకుంది. కానీ ఇలా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు అనుకోలేదు. త్వరగా ఏదో ఒకటి చేసి వీళ్ళని విడదీయాలి అని అనుకుంది. రామ్ సిరితో పాటు వెళ్ళి వర్క్ అంతా నేర్చుకుంటున్నాడు. సిరి "ఎందుకు రామ్ ఇప్పుడు నువ్వు కూడా రావడం? నేను చూసుకుంటానుగా" అంటే "ఎలా కాలేజీకి వెళ్ళి ఎలా చూసుకుంటావు? నీ కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 3 months ఉంది. ఆ తర్వాత ఎలా చూసుకుంటావు? అలా ధ్యాస అంతా దీని మీదే ఉంటే చదువు మీద శ్రద్ధ పెట్టలేవు. కాబట్టి నేను ఈ పనులు చూసుకుంటాను. నువ్వు హ్యాపీగా చదువుకో" అన్నాడు. రామ్ వైపు కృతజ్ఞతగా చూసింది సిరి. ఇలా సిరి కాలేజ్ స్టార్ట్ అయ్యేసరికి రామ్ పర్ఫెక్ట్ అయ్యాడు. సిరి నీ కాలేజ్లో దింపి తను వ్యాపారం చూసుకోవడానికి వెళ్ళేవాడు రామ్. మళ్ళీ ఈవినింగ్ తీసుకొని వచ్చేవాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. మహికి నీళ్ళకి కోపంగా ఉంది. "ఏంటి మహి ఇది? పెళ్లి చేస్తే అది పిల్లల్ని కనకుండా చదువు కాలేజ్ అని తిరుగుతుంది. ఇలా అయితే మనకేం మిగులుతుంది" అంది. మహి మాట్లాడుతూ "ఓ నా తమ్ముడు తోపు తురుంకాను అన్నావుగా, వాడసలు ఏమైనా చేస్తేగా అసలు" అన్నాడు. ఇద్దరూ తిట్టుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు సిరి కాలేజ్ నుంచి త్వరగా ఇంటికి వచ్చింది. రామ్ కోసం వంట చేసి రెడీగా ఉంచి రూమ్కెళ్ళి రెడీ అయింది. ఆ రోజు రామ్ చాలా అలసటతో ఇంటికి వచ్చాడు. రామ్ మొహం చూస్తేనే అర్థమవుతుంది తను ఎంతగా అలసిపోయాడో. రామ్ రూమ్కి వచ్చి సోఫాలో కూలబడ్డాడు. సిరి రోజులా కాకుండా ఉల్లిపొరలా ఉన్న చీర కట్టింది. అందంగా రెడీ అయి బయటతో దాచాల్సిన యథ సంపదను ఆ చీర ఎంత ప్రయత్నించినా దాయలేకపోతుంది.
ఆమె సన్నని నడుము వంపు చెక్కిన శిల్పంలా ఉండి లైట్ వెలుగులో మెరుస్తుంది. మెల్లగా సిరి వచ్చి రామ్ ఒడిలో కూర్చుంది. రామ్ చాలా ఆశ్చర్యంతో చూశాడు. సిరి నవ్వుతూ నిండు చందమామలా కనిపిస్తుంది. ఏంటి మేడం, రోజు అమ్మోరులా కేకలు వేస్తావు, ఇవాళేంటి అమ్మాయిలా తయారయ్యావు అని నవ్వుతూ అన్నాడు. సిరి చిరుకోపంగా, ఏం లేదు, మా ఆయన బాగా అలసిపోయారు కదా, కాసేపు సేద తీరుతామని అని అంది. రామ్ మెల్లిగా సిరి పెదాల వరకు వచ్చి ఇద్దరి వెచ్చని ఊపిరి ఒకరిది ఒకరికి పీలుస్తుండగా, నువ్వు ఇలా చేస్తే నా అలసట ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. నాతో పాటు నువ్వు కూడా అలసిపోతావు. మరి నువ్వు రెడీగానే ఉన్నావా అన్నాడు. సిరి సిగ్గుతో కళ్ళు వాల్చి తల ఊపింది. సిరి మనసు అర్థం చేసుకున్న రామ్ ఆమె పెదవులపై చిన్న ముద్దు పెట్టి వదిలి, నా బంగారు బొమ్మ అలసిపోవడం నేను చూడలేను అని సిరిని లేపి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. సిరి ఏం అర్థం కానట్లు చూసింది. అసలు తనే కావాలని దగ్గరికి వెళ్తే రామ్ ఇలా వద్దంటాడని అనుకోలేదు. రోజూ రామ్ని చూస్తుంది. రామ్ తన కోసం చాలా మారాడు. పెళ్ళై ఇన్ని రోజులైనా కూడా రామ్ తనని ఇంతవరకు చిన్న ఇబ్బంది కూడా పెట్టలేదు. రామ్ పక్కన ఉంటే సిరి చాలా సెక్యూర్గా ఫీల్ అవుతుంది. రామ్ తన కోసం ఇక్కడే ఉంటూ అన్నీ చూసుకుంటున్నాడు. తన కల లాయర్ అవ్వాలన్నది. అలాంటి కల ఇక నెరవేరదు అనుకున్న సమయంలో ఇలా వెలుగునిచ్చాడు రామ్. కాలం గడిచిన కొద్దీ సిరికి తెలియకుండానే రామ్తో ప్రేమలో పడిపోయింది. ఇక పూర్తిగా రామ్ సొంతం అవ్వాలని తన మనసులో మాట ఈ విధంగా రామ్కి చెప్పింది. కానీ రామ్ తనను కాదు అనడం తట్టుకోలేకపోయింది. కళ్ళ నిండా నీళ్లతో అలాగే కూర్చుంది. రామ్ ఫ్రెష్ అయి వచ్చి భోజనం ప్లేట్ తెచ్చి సిరికి అన్నం కలిపి ముద్ద నోటి దగ్గర పెట్టాడు. సిరి తల ఎత్తి చూసింది. సిరి కళ్ళలో నీరు చూసి రామ్ చిన్నగా నవ్వి, నాకు తెలుసు నువ్వు ఇదంతా నా కోసమే చేశావని. కానీ ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది. నువ్వు ఇలాంటివన్నీ పక్కన పెట్టి బాగా చదువుకో. నా సిరి బంగారం పెద్ద లాయర్ అవ్వాలి, ఆ తర్వాతే అన్నీ అన్నాడు. ఆ మాటలకు సిరికి కన్నీళ్ళాగలేదు. రామ్ని గట్టిగా వాటేసుకొని, సారీ రామ్, నేను నీ గురించి చాలా తప్పుగా అనుకున్నాను. నా గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తావని అనుకోలేదు అని ఏడ్చింది. హే ఏంటిది సిరి, చిన్నపిల్లలా, ముందా ఏడు పాపు అని అన్నాడు. సిరి మెల్లగా రామ్ని వదిలి బుద్ధిగా రామ్ తినిపిస్తే తినేసింది. ఇలా ఎక్కువ పట్టుదలతో సిరి తన లా డిగ్రీ పూర్తి చేసింది. కొన్ని రోజుల అనుభవం ఉన్న సీనియర్ దగ్గర ప్రాక్టీస్ చేసింది. ఇక పూర్తి స్థాయి లాయర్గా మారింది. ఈ సంతోషంలోనే వెళ్ళి భర్త, తాతయ్యలతో గుడ్ న్యూస్ పంచుకుంది. సిరి ఆనందాన్ని చూసి నీలా కుళ్ళుకుంది. ఎలాగైనా తన సంతోషాన్ని చెడగొట్టాలి అనుకుంది. రూమ్కి వెళ్ళాక ఎవరికో ఫోన్ చేసి ఫోన్ కట్ అయ్యాక పైశాచికంగా నవ్వుతూ, ఒసేయ్ సిరి, నీ అంతు చూస్తాను. లేకపోతే ఇన్ని రోజులు నీ దగ్గర అడుక్కునేలా చేస్తావా? ఒరే రామ్, ఎంత ద్రోహం చేశావురా. ఇప్పుడు చెప్తా, నువ్వు ఇక ముందు ఎలా సంతోషంగా ఉంటావో అని అనుకుంది. ఈ మధ్య కాలంలో రామ్ని తల్లిదండ్రుల గురించి చాలాసార్లు అడిగింది సిరి. పెళ్లిలో కూడా వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేదు అని అంది. టైం వచ్చినప్పుడు తీసుకెళ్తాలే అని రామ్ చెప్పేవాడు. ఒకరోజు రామ్ ఉదయమే పని మీద బయటకు వెళ్ళాడు. సిరి ఇంట్లోనే ఉండి తన పనిలో పడింది. మహేష్ కూడా ఇంట్లో లేడు. రామ్కి రవి ఫోన్ చేసి, ఏంట్రా రామ్, ఎంత పెళ్లి చేసుకుంటే మాత్రం చిన్నప్పటి నుండి ఉన్న స్నేహితులను మర్చిపోతారా? అసలు మమ్మల్ని కలవడమే లేదు అని అన్నాడు. రే మామ, అదేం లేదురా, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను, కానీ టైం దొరకడం లేదు అని అన్నాడు రామ్. ఓకేరా, మరి మమ్మల్ని ఒక్కసారి కూడా మీ ఇంటికి పిలవలేదు. ఇంతకుముందైతే మనం రోజు మీ ఇంట్లో కలిసేవాళ్ళం. ఇప్పుడు నువ్వే ఇల్లరికపు అల్లుడివి కదా, ఇంకా మమ్మల్ని ఏం పిలుస్తావు అని వెటకారంగా అన్నాడు రవి. రే నోరు ముయ్యరా, నేనేమైనా పర్మనెంట్గా ఇక్కడే ఉంటానా ఏంటి? ఇంకా కొన్ని రోజుల్లో అంతా సెట్ అవుతుంది, అక్కడే ఉంటానురా అని ఫోన్ కట్ చేశాడు రామ్. ఇలా ఉండగా ఒకరోజు రవిని ఇంటికి రమ్మని పిలిచాడు రామ్. రవి ఇంటికి వచ్చిన రోజు సిరిని తాతయ్యని పరిచయం చేశాడు రామ్. సిరికి రవి ప్రవర్తన ఎందుకో తేడాగా అనిపించింది. కానీ ఆ విషయం అక్కడే వదిలేసింది. రవి రామ్ క్లోజ్ ఫ్రెండ్. ఏ విషయం తెలుసుకోకుండా రామ్కి లేనిపోనివి చెప్పొద్దు అని మనసులో అనుకుంది సిరి. కొన్ని రోజులకి సిరి కేసులు కూడా వాదిస్తుంది. సిరి రామ్తో, రామ్ ఇప్పుడైనా నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళవా అని అడిగింది. ఓకే మేడం, వెళ్దామని రామయ్యను సిరిని తీసుకొని రామ్ వాళ్ళ ఇంటికి వచ్చారు. రామ్ తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళతో కాసేపు మాట్లాడారు.
సిరికి లక్ష్మి పరిస్థితి చూసి బాధ అనిపించింది. రామ్ మనం కొన్ని రోజులు ఇక్కడే ఉందాం అని అడిగింది. రామ్ కూడా ఒప్పుకున్నాడు. ఇంట్లో గంగ కూడా భర్త 2 పిల్లలతో ఉంటుంది. గంగ కొడుకు సిరికి నచ్చలేదు. మొదట్లో సిరితో జరిగిన గొడవ ఇంకా మనసులో అలాగే ఉంది. బంటి రామ్తో సరిగ్గా ఉండేవాడు కాదు. ఈ విషయాన్ని గమనించిన సిరి మెల్లగా బంటితో స్నేహంగా ఉంటూ తన మనసు మార్చే ప్రయత్నం చేసింది. రామ్ ఇక్కడి నుండి తన పనులకు వెళ్ళేవాడు. ఇలా ఉండగా నీల మహేష్ని తీసుకొని ఇక్కడికి వచ్చింది. నీల ఇంట్లో ఇష్టానుసారంగా ఉండేది. పని వాళ్ళని ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉండేది. గంగ రోజు ఉదయం లక్ష్మి గదిలోకి వెళ్ళి కాసేపు ఉండి టాబ్లెట్స్ వేసి వచ్చేది. సిరి లక్ష్మి దగ్గర కూర్చొని రోజు కబుర్లు చెప్పేది. లక్ష్మి ఎప్పుడూ ఏదో బాధల్లో ఉన్నట్లు అనిపించేది. కానీ ఆవిడ ఉన్న పరిస్థితి కారణంగా అలా బాధపడుతుందని అనుకుంది సిరి. రామ్తో మాట్లాడుతూ రామ్, అత్తమ్మ ఎప్పటినుంచి అలా ఉన్నారు అంటే నా చిన్నతనం నుండి అలాగే ఉంది. అమ్మకి కావాల్సినవన్నీ పెద్దక్క చూసుకుంటుంది అని చెప్పాడు. గంగ చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంది. ఒకరోజు రామ్ రూమ్లో పడుకొని ఉన్నాడు. సిరి లేచి స్నానం చేసి వచ్చింది. చీర కట్టుకుంటూ ఉండగా రామ్కి మెలకువ వచ్చింది. సిరి అర్ధనగ్నంగా ఉంది. రామ్ ఒంట్లో నరాలు జువ్వుమంటున్నట్టు అనిపించింది. దేవుడా, దీన్ని ఇలా చూస్తూ కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావట్లేదు. టైం వచ్చింది. ఇక దీనికి నిజం చెప్పాలి. లేకుంటే అంత అందాన్ని పక్కన పెట్టుకొని ఇలా ఉండడం నా వల్ల కాట్లేదు అని తలగొక్కుంటూ తనలో తానే అనుకుంటున్నాడు. సిరి చూసి ఏంటి ఏమైంది రామ్ అని అంటే, ఒసేయ్ పొద్దున్నే నాకు ఈ టార్చర్ ఏంటే, కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావట్లేదు అని అన్నాడు. అవునా, ఎవరు కంట్రోల్లో ఉండమన్నారు అని ఆ చీర కట్టుకోకుండా విప్పి పక్కన వేసి లంగా బ్లౌజ్ మీద నడుం మీద చేతులు పెట్టుకొని అలాగే నిలబడింది. ఒసే రాక్షసి, నన్ను చంపకే, ఇవాళ మనం బయటకు వెళ్దాం పదా అని లేచి వాష్రూంలోకి వెళ్ళాడు. సిరి నవ్వుకుంటూ రామ్ వచ్చేసరికి రెడీ అయింది. రామ్ సిరి దగ్గరికి వచ్చి, ఈరోజు నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను బంగారం. ఆ తర్వాత చెప్తా నీ సంగతి. రోజు నన్ను రెచ్చగొడుతున్నావు కదా, ఈ రోజు నుంచి చూస్తావు ఈ రామ్గడి ప్రతాపం అని అన్నాడు. అది చూద్దాంలే పద అని సిరి రామ్తో బయటకు వెళ్ళింది. రామ్ సిరిని తీసుకొని చిన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిపిన స్కూల్కి తీసుకొని వెళ్ళాడు. సిరి, హే రామ్, ఈ స్కూల్లో నేను కూడా చదువుకున్నాను తెలుసా అంది. ఇదే స్కూల్ నాకొక మంచి ఫ్రెండ్ని నా లైఫ్లోకి తీసుకొచ్చింది రామ్ అని అంది. రామ్ మాట్లాడుతూ, నీకు గుర్తుందా సిరి అని అంటే, ఎందుకు గుర్తులేదు రామ్ అంది. మరి ఆ ఫ్రెండ్ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని లేదా అని చాలా ఎక్సైట్మెంట్తో అన్నాడు. సిరి రామ్ దగ్గరికి వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నవ్వుతూ, ఇప్పుడు ఆ నా చిన్ననాటి స్నేహితుడే నా జీవితంలో ఉన్న కష్టాలను దూరం చేసి నన్ను సంతోషంగా ఉంచడానికి నేనెక్కడ ఒంటరిదాన్ని అవుతానో అని నా మెడలో తాళి కట్టి నాలో ప్రాణంగా నా వెంట ఉండి నా కలను నిజం చేసి నేను తీర్చుకోలేని రుణాన్ని నాపై వేసి ఇప్పుడు నా కళ్ళెదురుగా నిలబడ్డాడు అని అంది. రామ్ ఆశ్చర్యంగా, సిరి, నీకు నేను గుర్తున్నానా అని అడిగితే, నా రామ్ని నేను ఎలా మర్చిపోతాను అని నవ్వుతూ అంది. అయితే మన పెళ్ళి అని రామ్ తడబడుతూ ఉంటే, హా, నువ్వు నా రామ్వని తెలుసు కాబట్టే నేను పెళ్ళికి ఒప్పుకున్నాను అని అంది. మరి నాకెందుకు చెప్పలేదు సిరి? నేనేదో నీకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటే నువ్వే నాకు షాక్ ఇచ్చావు అని అన్నాడు. ఏంటి రామ్, అంత తేలిగ్గా ఒకరి ముందు తల వంచుతుంది అనుకున్నావా? నువ్వు నా రామ్వి కాబట్టి నీ దగ్గర నాలా నేను ఉన్నాను. సిరి, అసలు నన్నెలా గుర్తుపెట్టావు అని అడిగాడు రామ్. ఆ రోజు మన మధ్య జరిగిన గొడవలో నువ్వు రామ్ అని గుర్తుపట్టాను. కానీ నువ్వు నా మీదకు వచ్చావంటే నీకు నేను గుర్తులేను అని అనుకున్నా. మన పెళ్లి తర్వాత నువ్వు నాతో ఉన్న విధానాన్ని బట్టే నాకు అర్థమయ్యింది నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని నవ్వుతూ అంది. చూడు, లేకుంటే నువ్వు తెచ్చిపెట్టిన పట్టీలు ఇంకా నేను చూసుకోలేదు అనుకుంటున్నావా? నా రామ్ నాకు ప్రేమతో పెట్టినవి కాబట్టే ఉంచుకున్నాను అని అంది సిరి. ఓ సిరి, ఈ విషయం నీకు చెప్పాలని ఇన్ని రోజులు ఎదురు చూశాను. కానీ నీకు తెలుసు అన్న విషయం నా మట్టి బుర్రకు అర్థం కాలేదు. లేకుంటే నీకు ఇన్ని రోజులు దూరంగా ఉండేవాడిని కాదు అని సిరి పెదవుల్ని అందుకున్నాడు. ఇద్దరూ ముద్దులో కాసేపు మునిగిపోయారు. రామ్, ఏం చేస్తున్నావో తెలుస్తుందా? ఇది మన ఇల్లు కాదు, పద వెళ్దాం అని అక్కడి నుండి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసరికి హాల్లో రవి రామ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రామ్, వీటి మీద నీ సిగ్నేచర్ కావాలి. గంగక్క నీకు చెప్పమంది.
ఇందాక మీరు బయటకు వెళ్ళారు కదా, అక్క ఏదో పని ఉందని చెప్పి బయటకు వెళ్ళింది. ఈ పని నాకు అప్పగించింది అని అన్నాడు. సరేరా, ప్రతి ఏడాది ఉండేదే కదా, నేను చేసి పెడతాను. నువ్వు తీసుకెళ్ళు. ఇప్పుడైతే చాలా ఆకలిగా ఉంది. పద వెళ్ళి తిందామని రవిని లంచ్ కోసం తీసుకెళ్ళాడు రామ్. లంచ్ అయ్యాక రవికి ఏదో ఫోన్ రాగా, సరే రామ్, నేను మళ్ళీ వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి సిరి అన్నీ గమనిస్తూనే ఉంది. ఏదో తేడాగా ఉంది. రామ్ ఎందుకు చదువు ఆపేశాడు? ఎందుకు ఇలా రవి స్నేహం పేరుతో రామ్ని చెప్పుచేతల్లో పెట్టుకున్నాడు అని సిరికి అనుమానం. రామ్ రూమ్కి వెళ్ళాక సిరి లక్ష్మి దగ్గరికి వెళ్ళింది. లక్ష్మి మాట్లాడలేదు, కానీ మనం చెప్పింది అర్థం చేసుకుంటుంది. సిరి పక్కన చైర్ మీద కూర్చొని, అత్తయ్య, మీరెందుకు ఎప్పుడు దిగులుగా ఉంటారు? రామ్ గురించేనా అంది. లక్ష్మి అవును అన్నట్లు తల ఊపింది. అత్తయ్య, రామ్కేమైంది? గంగ వదిన రామ్ని బాగానే చూసుకుంటుంది కదా అంటే లక్ష్మి కంగారుగా లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. లక్ష్మి అక్కడే పెట్టి ఉన్న తన మందుల వైపు చూపింది. సిరి వాటిని తీసుకొని, ఏంటత్తయ్య, మెడిసిన్ వేసుకునే టైం అయింది కదా అని అంది. లక్ష్మి కళ్ళ నిండా నీళ్లతో వద్దు అని అడ్డంగా తల ఊపింది. సిరికి అనుమానం వచ్చి, ఇది కరెక్ట్ మెడిసిన్ కాదా అత్తయ్య అంది. లక్ష్మి అవును అన్నట్లు తల ఊపింది. సరే అత్తయ్య, మీరు రెస్ట్ తీసుకోండి అని ఆ మెడిసిన్ ఫోటో తీసుకొని వెళ్ళి, రామ్, నాకు కొంచెం పని ఉంది, సాయంత్రం వస్తాను అని చెప్పి వెళ్ళింది. తనకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మెడిసిన్ గురించి అడిగితే, వాటి వల్ల మామూలుగా ఉన్న మనిషి శరీరంలోని నరాలు అన్నీ చచ్చిపడిపోతాయి, మాట కూడా మాట్లాడలేరు అని చెప్పారు. సిరి తన అత్తయ్య గురించి చెప్పి మంచి మెడిసిన్ తీసుకొని యథావిధిగా పాత టాబ్లెట్స్ మార్చి ఇవి పెట్టింది. గంగ రావడంతో ఏం తెలియనట్టు ఆ టాబ్లెట్స్ తీసివేసింది. గంగ నవ్వుతూ, ఎలాగైతేనేం పని స్మూత్గా జరుగుతుంది అని మనసులో అనుకొని, అయ్యో నీకెందుకు సిరి ఈ శ్రమ, అమ్మని నేను చూసుకుంటానుగా అని అంది. సిరి కూడా ఏం తెలియనట్లు మామూలుగా ఉంది. పర్వాలేదులే అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అని మొత్తం కూపీలాగింది. రామ్ దగ్గరికి వెళ్ళి, రామ్, నువ్వు సైన్ చేసిన పేపర్స్ ఏంటి అంటే, అవా, ప్రతి సంవత్సరం చేస్తుంటాను, ఏదో ట్రస్ట్కి వెళ్తుంటాయి, నేను జస్ట్ సైన్ చేస్తానంతే, అన్ని విషయాలు పెద్దక్క చూసుకుంటుంది అని అన్నాడు. అవునా, ఏ ట్రస్ట్ అది? మనం ఒకసారి వెళ్దామా రామ్ అంటే, సరే, రేపు వెళ్దాంలే అని అన్నాడు. సిరి ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద కూర్చుంది. ఏదో ఆలోచనలో ఉండగా రామ్ మెల్లగా దగ్గరికి జరిగి సిరి మెడ వంపుల్లో తలపెట్టి సిరి అని గారంగా పిలిచాడు. సిరి, రామ్, చెప్పు అని అంటే, నేనేదో పెద్ద తెలివైన వాడిలా నీ చదువు అయిపోయాక నేనెవరో నీకు చెప్పి అప్పుడే నిన్ను నా సొంతం చేసుకోవాలి అని ఆగాను, కానీ నువ్వే నాకు పెద్ద షాక్ ఇచ్చావు అని అన్నాడు. సిరి నవ్వుతూ, సరే, ఇప్పుడు ఏం చేయమంటావు మరి అంది. అది బంగారం, నేను ఇక ఆగలేను, ప్లీజ్ అని రాగం తీశాడు. సిరి రామ్ కళ్ళలోకి చూస్తూ, అంతగా తట్టుకోలేకపోతున్నావా అని కొంటెగా అడిగింది. రామ్ సిరి పెదాల దగ్గర తన పెదాలు ఉంచి, ఒక్కసారి అను, నీ దాసిగా జీవితాంతం ఉండిపోతాను అన్నాడు. సిరి ఏదో ఆలోచనలో ఉండడం చూసి, నేనేం చెప్తున్నా నువ్వేం ఆలోచిస్తున్నావు అని అన్నాడు. సిరి సీరియస్గా, ఇప్పుడు కాదు రామ్, నాకు చిన్న పని ఉంది, తర్వాత చూద్దాం అని చెప్పి హడావిడిగా ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేసింది. కాసేపటికి సీరియస్గా ఫేస్ పెట్టి వచ్చి పడుకుంది. రామ్కి అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు, కానీ సిరిని కదిలించడం ఎందుకు అని పడుకున్నాడు. నెక్స్ట్ డే ఇద్దరూ కలిసి ట్రస్ట్ దగ్గరికి వెళ్ళి వచ్చారు. కొన్ని రోజులకు సిరి అన్ని ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకుంది. రామ్ ఉదయమే రెడీ అయ్యి వెళ్ళబోతుంటే, రామ్, ఈరోజు ఇంట్లోనే ఉండు, కొంచెం పని ఉంది, అలాగే రవిని కూడా పిలిపించు అని చెప్పింది. రామ్కి ఏం అర్థం కాలేదు, కానీ సిరి మొహం చూస్తే ఏదో ముఖ్యమైన విషయం అని అనిపించింది. సరే అని చెప్పాడు. ఉదయం సమయం అవుతుంది. అంతా ఇంట్లోనే ఉన్నారు. ఏంటి సిరి, అందరినీ పిలిచావు, ఏమైంది అని అడిగింది గంగ. ఏం లేదు వదిన, కాసేపు ఆగండి అని లక్ష్మిని చైర్లో కూర్చోబెట్టి హాల్లోకి తీసుకువచ్చింది సిరి. ఇలా ఉండగా కొద్దిసేపటికి ఒక డాక్టర్ గారు ఇంటికి వచ్చారు. గంగ నీలకి ఏదో అనుమానం వచ్చింది. నీల మాట్లాడుతూ, ఇప్పుడు ఎవరికి ఏమైంది సిరి, కొంపదీసి నువ్వేమైనా నెల తప్పావా అంది. సిరి కోపంగా, నాకంటే ముందే మీ పెళ్ళి అయిందిగా వదిన, మీకంటే ముందు మేము గుడ్ న్యూస్ చెప్తే బాగోదని వెటకారంగా అంది. డాక్టర్ దగ్గరకు వచ్చి, మీరు చూడండి డాక్టర్ అని లక్ష్మి వైపు చూపించింది. గంగ ధీమాగా ఉంది, ఎందుకంటే లక్ష్మి కొన్ని సంవత్సరాలుగా అలాగే ఉంది.
నోటి మాట కూడా లేదు. ఇప్పుడు డాక్టర్ చెక్ చేసినా ఏం ఉపయోగం లేదు అని అనుకుంది. డాక్టర్ లక్ష్మిని చెక్ చేసి, ఈమె ఇప్పుడు బాగానే ఉంది. ఇలాగే నేను ఇచ్చిన మెడిసిన్ వాడితే కొన్ని రోజుల్లో లేచి నడుస్తుంది అని అన్నాడు. గంగ, నీల షాక్ అయ్యారు. అదేంటి ఇలా ఎలా జరుగుతుంది అని ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. సిరి యోగా డాక్టర్ థ్యాంక్స్ అని చెప్పింది. సిరి లక్ష్మి దగ్గర కూర్చొని, అత్తయ్య మీరు ఇన్ని రోజులు నోరు మెదపలేదు. ఈరోజు అసలు మీకేం జరిగిందో ఇక్కడ అందరిలో మీ కొడుక్కి చెప్పండి అంది. గంగ కంగారుగా, అమ్మ మాట్లాడలేదు సిరి, నువ్వెందుకు అమ్మని ఇబ్బంది పెడుతున్నావు అని అంది. ఎవరు చెప్పారు అత్తయ్య మాట్లాడలేదు అని అంటే అంత షాకింగ్గా చూస్తారు. రామ్ మాట్లాడుతూ, సిరి అమ్మ మాట్లాడలేదు నిజం, ఇన్ని రోజులు నువ్వు కూడా చూసావు కదా అని అంటే, లేదు రామ్, అత్తయ్య మాట్లాడలేరు అన్న విషయం నాకు తెలుసు. కానీ ఆవిడకు తగిలిన దెబ్బ కారణంగా కాదు. ఆవిడకి రోజు మీ వాళ్ళు వేసే టాబ్లెట్స్ వల్ల ఆవిడ మాట పడిపోయింది అంది. గంగ కోపంగా, ఏ సిరి ఏం మాట్లాడుతున్నావు? అమ్మ మా కన్న తల్లి కాకపోయినా ఇన్ని రోజులు మేము మా కన్న తల్లి లాగానే చూసుకున్నాం. మేము అమ్మని ఎంత జాగ్రత్తగా చూసుకున్నాము అనేది రామ్కి ఈ ఇంట్లో అందరికీ తెలుసు. చదువుకున్నాను కదా అని మా మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నావా? మా మీద నింద వేస్తే నీకేం వస్తుంది అని అంది. సిరి అసలు ఏం మాట్లాడుతున్నావు అని రామ్ అన్నాడు. నాకు తెలుసు రామ్, నువ్వు చెప్పినా నమ్ము అని. అందుకే నేను అన్ని సాక్ష్యాలతోనే ఈరోజు మీ ముందు నోరు విప్పాను. అత్తయ్య మీరు చెప్పండి అసలు ఏం జరిగింది అని అంది సిరి. నీల, ఏ సిరి నీకు పిచ్చా? ఎందుకు పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు అని అంది. ఎవరికి పిచ్చి అన్న మాట మెల్లగా వచ్చింది. అందరూ అటువైపు చూడగా, ఎవరికి పిచ్చి నీల, నా కోడలికేనా అని అంది లక్ష్మి. అంతా నోరు వెళ్ళబెట్టి చూస్తున్నారు. రామ్కి కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి. అమ్మ అని లక్ష్మి దగ్గరికి వెళ్ళాడు. ఆమె చేతులు పట్టుకొని, అమ్మ నువ్వు మాట్లాడుతున్నావా అంటే, సిరి, రామ్ నువ్వు కాసేపు ఆగు, అత్తమ్మని చెప్పనివ్వు అని అంది. లక్ష్మి చెప్పడం మొదలుపెట్టింది. నేను మీ నాన్నను పెళ్లి చేసుకునే నాటికే ఆయనకి వీళ్ళిద్దరూ పెట్టారు. అయినా కూడా వాళ్ళని నేను నా కన్న పిల్లల్లాగానే చూసుకున్నాను. కానీ వీళ్ళు మా నాన్న ఆస్తి అంతా నీ పేరున రాశాడు అని, పెత్తనమంతా నా చేతిలో ఉందని ఈ గంగా నీల ఇద్దరూ కలిసి నేను ఇంట్లో పని చేస్తున్నప్పుడు నన్ను వెనక నుండి నెట్టారు. కానీ నాకు పెద్దగా దెబ్బలు తగలలేదు. కింద పడ్డ నా దగ్గరికి వచ్చి ఇనుపరాడుతో నా నడుం మీద, నా తల మీద కొట్టారు. దాంతో నాకు బాగా దెబ్బలు తగిలాయి. బయటకు మాత్రం నేను కాలు జారి కింద పడ్డట్లుగా అందరినీ నమ్మించారు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నాను. కానీ ఇంటికి వచ్చాక ఈ గంగ నాతో బలవంతంగా రోజూ ఏవో టాబ్లెట్స్ మింగించేది. అవి వేసుకున్నప్పటి నుండి నాలో చలనం లేకుండా పోయింది. ఇప్పటికీ ఈ గంగ రోజు నాకు అవే టాబ్లెట్స్ వేస్తుంది. సిరికి అనుమానం వచ్చి ఒకరోజు డాక్టర్కి చూపించి నేను మళ్ళీ మామూలు మనిషిని అవ్వడానికి మందులు తెచ్చి గంగ వేసే టాబ్లెట్స్ స్థానంలో పెట్టింది. వాటి వల్ల నాకు మెల్లగా జబ్బు నయమైంది. మాట కూడా వచ్చింది. కానీ నేను మాట్లాడితే అనుమానం వచ్చి వీళ్ళు ఏం చేస్తారో అని నన్ను మునుపటిలాగానే ఉండమని చెప్పింది సిరి అని అంది లక్ష్మి. రామ్కి చాలా కోపం వచ్చింది. ఆవేశంగా లేచి గంగ మీదకి వెళ్ళబోయాడు. సిరి రామ్ని ఆపి, ఆగు రామ్ అంది. లేదు సిరి, నేను పెద్దక్కని మా అమ్మ అనుకున్నాను. తను ఏం చెప్తే అదే చేశాను. గొడ్డు చాకిరీ చేశాను. అలాంటిది అమ్మని ఇలా చేస్తారా అని అన్నాడు. ఆగు రామ్, నువ్వు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని అంది సిరి. రామ్ ఆశ్చర్యంగా ఏంటి అన్నట్లు చూశాడు. రామ్, నువ్వెందుకు చదువుకోలేదు అని అడిగితే, నాకు కాలేజీకి వెళ్ళాలని అనిపించలేదు సిరి, నేనే వెళ్ళను అని అన్నాడు. సిరి నవ్వుతూ, అదే రామ్, అక్కడే నువ్వు తప్పు చేశావు. నీకు వెళ్ళాలని అనిపించలేదు కాదు, నిన్ను వెళ్ళకుండా చేశారు. నువ్వు ఎక్కడ చదువుకుంటే నీకు అన్నీ తెలుస్తాయో అని నీ అంతట నువ్వే చదువు మానేలా చేశారు. ఇదిగో నీ బెస్ట్ ఫ్రెండ్ రవి. వీడు నిజంగా నీకోసం ఏదైనా చేసే ఫ్రెండ్ కాదు. నిన్ను చెడగొట్టడానికి మీ పెద్దక్క ఏర్పాటు చేసిన మనిషి వీడు. అందుకు వీడికి డబ్బులు కూడా బాగానే అందాయి. వీడు ఒక పోరంబోకు వెధవ. మీ అక్క డైరెక్ట్గా ఏది చేసినా దొరికిపోతుందని ప్లాన్డ్గా వీడిని అరేంజ్ చేసి వీడు నీకు ఫ్రెండ్ అయ్యి నీకు అన్ని అలవాట్లు చేసి నీ అంతట నువ్వే ఇక చదువుకోను అనేలా చేశారు. కావాలంటే గుర్తు తెచ్చుకో, వీడు నీకు ఎలా పరిచయం అయ్యాక నువ్వు ఎలా తయారయ్యావు అని. ఇంకొకటి, నీకు ఇంకా ఎన్నో చెడు అలవాట్లు చేయాలని చూసినా నీకు అవి నచ్చక నువ్వు అలవాటు చేసుకోలేదు. కానీ వీడు నిన్ను గుప్పట్లో పెట్టుకున్నాడు. నీ కోపం ఆవేశంతో వీడు ఎన్నో పనులు చేయించుకున్నాడు. గంగ నీకు సపోర్ట్ చేస్తున్నట్లు
నీ గురించి అమ్మ గురించి పట్టించుకుంటున్నట్లు పైకి నటించింది. ప్రతి సంవత్సరం నువ్వు ట్రస్ట్కి వెళ్తుంది అనుకున్న డబ్బు మొత్తం ఈ గంగ అకౌంట్లోకి వెళ్తుంది. గంగ, నీల ఇద్దరూ నిన్ను ఒక తోలుబొమ్మని చేసి ఇన్నాళ్ళు ఆడించారు. ఇంతలోనే మా అన్న ఒక సౌండ్ పార్టీ అని ఈ నీల కావాలనే మా అన్నగాడిని రెచ్చగొట్టి పెళ్లి చేసుకుంది. మా తాతయ్య ఆస్తంతా నా పేరున రాశాడు అని నువ్వు ఎలాగో వీళ్ళు చెప్పినట్లు వింటావని కావాలనే నన్ను చేసుకోవాలని నిన్ను ఇబ్బంది పెట్టారు. కానీ నువ్వు నన్ను ప్రేమించావని వీళ్ళకు తెలియదు. నువ్వు నీ ప్రేమతో నా కల నెరవేరే వరకు నాకు తోడుగా ఉంటావని వీళ్ళు ఊహించలేదు. ఇంకొకటి, మీ గంగ భర్త ఏమయ్యాడు అంటే రామ్. అది పిల్లలు పుట్టాక అతను వదిలేసి వెళ్ళాడు అని అన్నాడు. ఇక్కడ అసలు నిజం ఏంటో చెప్పనా? మీ బావ వెళ్ళిపోలేదు. మీ అక్కే చంపుతానని బెదిరిస్తే భయంతో వెళ్ళిపోయాడు. ఈ రవిగాడు కేవలం నిన్ను చెడగొట్టడానికి పెట్టుకున్న మనిషి కాదు. ఈ గంగకు కీప్ కూడా. వాడు తనకంటే చిన్నవాడు. కానీ ఆవిడ పైకి పతివ్రతలా నటిస్తూ చీకట్లో ఈ బాగతో నడిపిస్తుంది అంది సిరి. ఈ విషయం నీలకు కూడా తెలియదు. నీలకు కూడా నోరు వెళ్ళబెట్టింది. రామ్కి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. రామ్ వాళ్ళ నాన్న మాత్రం అసలు వీళ్ళు తన కూతుర్లేనా అన్నట్లు చూస్తున్నాడు. గంగ కోపంగా, ఏ సిరి, నా రహస్యాలన్నీ బయట పెడతావా అని సిరి మీదకు వచ్చింది. రామ్ తేరుకొని గంగని ఒక్కటి పీకాడు. వెళ్ళి గోడకు తగిలి కింద పడింది గంగ. లేచి, రే రామ్, చచ్చు వెధవా, ఇన్ని రోజులు నేనేం చెప్తే అదే కుక్కలా చేశావు కదరా, ఇప్పుడు నా మీదనే చేయి చేసుకుంటావా అంటే చేయి చేసుకోవడం కాదే కుక్క, నిన్ను చంపేస్తాను అని పిచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టాడు. కాసేపటికి గంగ చస్తుంది అని నీల అడ్డం వస్తే నీలను కూడా కొట్టాడు రామ్. రామ్ కోపం చూసి మహేష్ కూడా రామ్ని కదిలించలేదు. అప్పుడే అక్కడికి వచ్చిన పూజ, గుణలు, సిరి కలిసి రామ్ని ఆపారు. రామ్ వద్దు అని సిరి రామ్ని గట్టిగా పట్టుకుంది. గుణాన్ని చూసి రామ్ నువ్వు నువ్వు అంటుంటే సిరి మాట్లాడుతూ, నువ్వు ఈ వెధవ రవిగాడిని కొట్టాడు అని గుణాన్ని కొట్టావు. అసలు ఏం జరిగిందో తెలుసా? ఈ రవిగాడు పూజ చేయి పట్టుకున్నాడు. అందుకే గుణ వాడికి బుద్ధి చెప్పాడు. కానీ నీకు ఈ విషయం తెలిస్తే నువ్వే వాడిని కొడతావని నాటకం ఆడి నీకు నిజం చెప్పకుండా నీతో గుణాన్ని కొట్టించారు. గుణకి నువ్వెవరో తెలియదు. ఎప్పటి నుంచో పూజ నాకు తెలుసు. కొట్టింది నువ్వు అని మాకు చాలా ఆలస్యంగా తెలిసింది. మేం ముగ్గురం కలిసి వీళ్ళ గుట్టంతా తెలుసుకున్నాం అని అంది సిరి. రవి అప్పటికే వణుకుతున్నాడు. పూజ, గుణ ఇద్దరూ కలిసి రవిని చితకబాదారు. రామ్ కూడా కొట్టేసరికి ఈసారి నిజంగానే రవి ఐసీయూలో ఉన్నాడు. మహేష్ నీలను ఎంత ప్రేమించాడో ఇప్పుడంత అసహ్యించుకున్నాడు. పిల్లల మొహం చూసి గంగని ఇంట్లో పనిచేయడానికి ఇక్కడే ఉండు అని అన్నారు. కానీ సిరి గంగను నమ్మలేదు. మహేష్ నీలను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. కానీ ఇంట్లో పనంతా నీలతోనే చేయించాడు. మహేష్ కూడా పనికి వెళ్ళడం మొదలుపెట్టాడు. కొద్ది రోజులకు ఇంట్లో పరిస్థితులన్నీ సర్దుకున్నాయి. రాము ఒక్కడే కూర్చొని ఎప్పుడూ ఏదో ఆలోచించేవాడు. తనలో తనే ఏడ్చేవాడు. నా వల్లే అమ్మ ఇలా అయ్యింది అని బాధపడేవాడు. సిరికి రామ్ని చూస్తే చాలా బాధ అనిపించింది. ఒకరోజు నైట్ రామ్ సోఫాలో కూర్చొని దీర్ఘంగా ఆలోచనలో ఉన్నాడు. సిరి వచ్చి రామ్ రామ్ అని పిలిచినా పలకలేదు. ఇలాగే వదిలేస్తే రామ్ పరిస్థితి ఘోరంగా అవుతుంది అని సిరి వెళ్ళి రామ్ ఒడిలో కూర్చుంది. రామ్ తేరుకొని ఏంటి అన్నట్లు చూశాడు. ఏం లేదు, మా వారు ఏదో లోకంలో ఉన్నారు కదా, కాస్త ఈ లోకంలోకి తీసుకువద్దాం అని అంది. రామ్ చిన్నగా నవ్వాడు. రామ్ బుగ్గలు పట్టుకొని నా ముద్దుల మొగుడు అని నవ్వింది. ఏంటి, అమ్మాయి గారికి అంత ప్రేమ పొంగుతుంది అని అంటే ఏం చేయను, నేను ఒకదాన్ని ఉన్నానని కూడా తమరికి గుర్తులేదు కదా అని కొంటెగా అంది సిరి. రామ్ సిరి నడుమును పట్టుకొని దగ్గరికి లాక్కొని ఎవరు చెప్పారు గుర్తులేదని అని ఆమె మెడ వెనుక చేయి పెట్టి పెదాలను అందుకున్నాడు. ఇలా కొన్ని నిమిషాలు ఇద్దరూ ముద్దుల యుద్ధం చేశాక, బంగారం ఇప్పటికైనా ఓకేనా అని సిరి మొహంలోకి చూశాడు రామ్. సిరి నవ్వుతూ తల ఊపింది. ఇప్పుడు చూడు అని రామ్ మళ్ళీ ఆమె పెదవుల్ని అందుకున్నాడు. అలాగే ఎత్తుకొని సిరిని బెడ్ మీద వేసి ఆమె పైకి చేరాడు. ఆమె మోమంతా ముద్దులతో నింపి మెల్లగా ఆమె బట్టలన్నీ విప్పేశాడు. సిరి సిగ్గుతో మెలికలు తిరుగుతుంటే ఆమె ఒళ్ళంతా తన చేతులతో తడిమి, నా కోసం ఆ భగవంతుడు పంపిన పుత్తడి బొమ్మవు సిరి అని ఆమె అణువణువు ముద్దులు పెట్టాడు. జోడుపాముల్లా ఇద్దరూ ఒకరంటే మరొకరికి ఉన్న ప్రేమను చూపిస్తూ వారి జీవితంలో శృంగారం అనే కొత్త అధ్యాయాన్ని
ఆ రాత్రి ఆహ్వానించారు. ఇలా సంతోషంగా ఉన్నారు. లక్ష్మి కూడా కోలుకుంది. కానీ గంగ ఇదే ఇంట్లో చక్రం తిప్పి ఇప్పుడు పనిదానిలా ఉండడం నచ్చలేదు. దాంతో ఎలాగైనా సిరి మీద పగ తీర్చుకోవాలి అని లక్ష్మిని పడేసినట్లే సిరిని కూడా చేయాలి అనుకుంది. అలా ప్లాన్ చేసే క్రమంలో డాబాపై నుండి తనే కింద పడి నడుము విరిగింది. డాక్టర్ గారు ఈవిడిక మంచంలోనే ఉండాలి అని చెప్పారు. ఎవరు చేసిన పాపం వారికే తగులుతుంది అని అంతా అనుకున్నారు. ఇలా ఈ కథ సుఖాంతం అయ్యింది. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏదైనా ఒక కామెంట్ మీకు ఏమనిపించింది అనేది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.